300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కమల్ హాసన్ శంకర్ల భారతీయుడు 2 రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. నిన్న శనివారం అంటే మొదటి రోజు ఈ సినిమాకు మొదటి రోజు 58 కోట్లు గ్రాస్ వస్తే నిన్న శనివారం వచ్చేసి 29 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 రోజుల్లో 87 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సినిమాకు వచ్చిన టాక్ను బట్టి చూస్తే ఇవి ఎక్సలెంట్ కలెక్షన్స్ అని చెప్పాలి. కానీ కల్కి సినిమా కంటే తక్కువగా ఉన్నాయి. కల్కి 17వ రోజు నిన్న శనివారంతో 3 లక్షల టికెట్లు సేల్ అయితే భారతీయుడు 2కి పాన్ ఇండియా లెవెల్లో 2 లక్షల టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. సినిమాకున్న టికెట్ హైక్స్ వల్ల 29 కోట్లు అయితే వచ్చాయి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో భారతీయుడు 2 సినిమా తెలంగాణలో 8 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 2 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 2 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 1 కోటి, వెస్ట్ గోదావరి నుంచి 80 లక్షలు, గుంటూరు నుంచి 1.5 కోటి, కృష్ణా నుంచి 1.20 లక్షలు, నెల్లూరు నుంచి 60 లక్షలు. అలా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో భారతీయుడు 2 సినిమా 15 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 4 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమాస్ సునీల్ నారాయణ్ కలిపి 20 కోట్లకు కొన్నారు ప్రొడ్యూసర్ల దగ్గర, లైకా వాళ్ళ దగ్గర. అండ్ డిస్ట్రిబ్యూటర్లకి తెలంగాణకి 9 కోట్లకు అమ్మారు. 9 కోట్లలో 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వడానికంటే 10 కోట్లు కావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి ఈ సినిమాని 4 కోట్లకు అమ్మితే ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్ల షేర్ రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని 12 కోట్లకి అమ్మితే ఇక్కడ వచ్చేసి 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 8 కోట్ల షేర్ రావాలంటే 16 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకి 25 కోట్లకు అమ్మితే 9 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 16 కోట్ల షేర్ రావాలంటే 32 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారంతో ఇంకొంచెం కలెక్షన్స్ బాగానే రావచ్చు. ఇక ఒరిజినల్ తమిళ్ వర్షన్ చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా ఎక్సలెంట్గా కలెక్షన్స్ వచ్చాయి. 2 రోజుల్లో తమిళనాడులో 26 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 15 కోట్లు కలుపుకొని ఇక కర్ణాటక నుంచి 6 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది 2 రోజుల్లో. ఇక కేరళ నుంచి 3.5 కోట్లు అండ్ మన హిందీ నుంచి 3.5 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో బాగా వచ్చే కలెక్షన్స్ 32 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 సినిమా అన్ని భాషలు కలుపుకొని 87 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 87 కోట్లలో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 42 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే మొదటి పార్ట్కి, రెండో పార్ట్కి డిస్ట్రిబ్యూటర్లకి 170 కోట్లకు అమ్మారు. అందులో 42 కోట్లు వెనక్కి వచ్చింది అన్ని భాషలు కలిపి. ఇంకా 128 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 128 కోట్లు అంటే ఆల్మోస్ట్ 256 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కలెక్షన్స్తో సినిమా 100 కోట్ల గ్రాస్ అయితే క్రాస్ అవుతుంది. 50 కోట్ల షేర్ కూడా క్రాస్ అవుతుంది. సో సినిమా హిట్ అవ్వడానికి మరో 100 కోట్ల షేర్ అంటే ఇంకో 200 కోట్లు గ్రాస్ రావాలి. అది కొద్దిగా కష్టమే సినిమాకు వచ్చిన టాక్ను బట్టి, రివ్యూస్ని బట్టి. సో చూడాలి మరి ఏమవుతుందో. అది మన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా 2 రోజుల్లో 87 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 42 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొంటే మరో 128 కోట్లు రావాలి షేరు హిట్ అవ్వడానికి. అంటే మరో 256 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.